परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। సమస్త పాపాల నుంచి విముక్తి చేసేటువంటి శ్రీరాముని యొక్క దివ్య చరిత్రము, దివ్య నామము అమృత సాగరంలాగా, అమృత సరస్సులాగా మన హృదయాలకు ఆనందం చేకూరుస్తూ ఉంటే దాంట్లో ఈదులాడేటువంటి భాగ్యాన్ని కల్పించిన ఫ్రీ గురుకుల సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయులైనటువంటి ప్రియతములైనటువంటి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. వారికి వారి కుటుంబాలకంతా శ్రీరామచంద్రుని యొక్క దివ్య కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండి ధర్మానురక్తి, సేవాసక్తి, ప్రేమ, శాంతి నెలకొని వర్ధిల్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, మనం ఇప్పటికే బాగా ఆలస్యమైంది కాబట్టి మనం కథాంశంలోపటికి నేరుగా వెళుతున్నాం. ఆ విధంగా జనకుని యొక్క సభామంటపం లోపట పరశురాముడు వచ్చి కూర్చున్నప్పుడు లక్ష్మణుడు మాట్లాడేటువంటి వెటకారపు మాటలు విని మరి క్రోధోద్రిక్తుడైనటువంటి పరశురాముడు లక్ష్మణుని వైపు క్రోధంగా చూస్తూ ఉన్నాడు. ఈ రామాయణంలో మనకి ఇంకా, ఆ రామాయణంలో అయితే దశరథుడు వస్తాడు, వాళ్ళందరూ ఇబ్బంది. ఇక్కడ దశరథుడు ఇంకా రాలేదు. ఈ గొడ్డలితో ఈతని తల నరిగి నా పగ తీర్చుకుంటాను, వీడు చిన్న పిల్లవాడు, పిట్ట కొంచెం కూద ఘనం అని చెప్పేసి కోపోద్రిక్తుడయ్యాడు పరశురాముడు. ఈ మునికి విశ్వామిత్రుడు అనుకుంటున్నాడు, ఈ మునికి ఎచ్చట తిరిగే లేనట్టు సమస్త క్షత్రియ కోటినంతా నిర్మూలించినప్పటికీ కూడా ఇంకా క్రోధం తగ్గలేదు. ఈ సోదరులు గుక్కు ఖడ్గాల్లాంటి వాళ్ళు, వీళ్లను ఇక్షుఖండాల్లాగా అంటే చెరుకు ముక్కల్లాగా సప్పరించాలని అనుకుంటున్నాడు పరశురాముడు. వీరి ప్రభావాన్ని గ్రహింపకపోవడం కొంచెం విచారకరం అని అనుకుంటున్నాడు. శ్రీరాముడు అంటున్నాడు, స్వామి మా పట్ల కొంచెం క్షమ చూయించండి, పసిపిల్లవాడు, క్రోధం వలదు అని అంటున్నాడు. అదేది లెక్కలేనట్టు ఇట్లా ఒకసారి ముఖం తిప్పేశాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుని యొక్క వెటకారపు నవ్వు చూసే వరకు పరశురాముని కోపం ఇంకా మిన్నంటిపోయింది. అగ్నిజ్వాలలాగా మండిపడుతున్నాడు. ఆ రామా, నువ్వు నటిస్తున్నావు, నీ తమ్ముడు మమ్మల్ని హేళన చేస్తూ ఉన్నాడు, నువ్వేమో ఏదో పెద్ద వినయవంతుడిలాగా నటిస్తూ ఉన్నావు. ఈ లక్ష్మణుడు శిక్షార్హుడు కాబట్టి ఇతన్ని శిక్షించవలసింది అని చెప్పేసి కోపంతో భుసలు కొడుతున్నాడు. అమ్మా ఇక్కడ మ్యూట్ లో ఉండండి అమ్మా, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి, మీ ఇంట్లో మాటలు మాకు వద్దు. ఆ కోపంతో భుసలు కొడుతూ ఉంటే సాధారణంగా లోకంలో ఏంటంటే ఒక వ్యక్తికి ఒక గొప్ప ఏదో సందర్భం వచ్చినప్పుడు క్రోధంతో ఊగిపోతూ ఉంటాడు అనుకోండి. ఆ ఊగిపోతూ ఉండడం లోపల అతని యొక్క జీవితంలో 6 నెలల ఆయుషో శక్తో ఏదో క్షీణించిపోతుందట. మరి అట్లా వచ్చినప్పటి నుంచి గంట సేపటి నుంచి అట్లే నిలబడి ఊగిపోతున్నాడు, పళ్ళు పటపటలాడిస్తున్నాడు, కళ్ళు చండ్రనిప్పుల్లాగా వెలిగిపోతున్నాయి, కడతలు అదిరిపడుతున్నాయి. మరి రాముడేమో అర్థించినట్లు మాట్లాడుతూ ఉంటే లక్ష్మణుడేమో తనలో తను నవ్వుకుంటూ లెక్కించకుండా చూస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన గండ్రగుడ్డల మీదకి మాటి మాటికి చెయ్యి వెళుతుంది. యముని పట్టణము నీకు క్షణక్షణం దగ్గరైతుంది లక్ష్మణ, మంచిగా మాట్లాడము, మెత్తదనము కూడా ఇది దోషమే అవుతుందా అని అన్నాడు. అంటే రాముడు కూడా అనుకున్నాడు, అవును నిజమే, మెత్తదనం కూడా దోషమే అవుతుండవచ్చు. నేను ఈ విధంగా మాట్లాడడం వల్ల క్షత్రియ ధర్మానికి అనుకూలంగా కాకుండా
ఎదుటివాడు బ్రాహ్మణుడు, మునీశ్వరుడు, గొప్పవాడు అని నేను మృదువుగా మాట్లాడడం కూడా ఈ పరశురామునికి అలాగే అనిపిస్తుందేమో అని అనుకున్నాడు. అనుకొని మళ్ళీ ఒకసారి, పరశురామ, మీ చేతిలో గుడ్డలి ఉన్నది, ఎదురుగా నా తల ఉన్నది, మీ కోపం చల్లార్చడానికి తగినట్లు మీరు చర్యలు తీసుకోండి. మీరు స్వామిగా భావిస్తున్నాము, మేము సేవకులుగా అర్థిస్తున్నాము. మరి యుద్ధం ఎట్లా సంభవిస్తుంది, మరి ఏ విధంగా చేస్తావు? అసలుకు మీరు బ్రాహ్మణోత్తములు, క్రోధం మీ దరిదాపులకు కూడా రాకూడదు. మరి మీ యొక్క ఆ బ్రహ్మ తేజస్సును చూసి లక్ష్మణుడు శాంతపడేవాడే గాని మీ చేతిలో ఉండే ధనుర్దండాన్ని, మీ వీపుకు వ్రేలాడే అక్షయ తూణీరాన్ని, మీ చేతిలో మిలమిల మెరుస్తూ తడతడలాడుతూ హృదయాల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి గండ్రగొడ్డలని చూసిన తర్వాత క్షత్రియంలో ఉండే సహజమైనటువంటి కోపం పొంగి ఆ విధంగా లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. అంతేగాని మీ పైన కోపం కాదు, మీరు ఉత్తమోత్తములైనటువంటి బ్రాహ్మణులు. క్షమోదమస్తపశౌచం క్షాంతిరాజ్యమవేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి స్వభావం ఏమిటి అంటే శమము, దమము, అంటే అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహం అన్నట్టు. ఈ ఇంద్రియాల్ని నిగ్రహించేటువంటి పాటవము, శక్తి, తపస్సు, దానికి తగినటువంటి తపస్సు, శౌచము, అంతర్బాహ్య శుద్ధి, మానసిక శుద్ధి, మరి క్షమ, ఓర్పు, జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యాలన్నీ మీకు ఉండాలి. జ్ఞానం అంటే ఒక విషయాన్ని గురించిన పరిపూర్ణమైనటువంటి తెలివి. విజ్ఞానం అంటే దాన్ని ఏ విధంగా వివేకంగా ఉపయోగించుకోవాలనో, ఆచరించాలనో ఉండేటువంటి విధానం. మరి ఆస్తికత్వములు, ఆస్తికత అంటే దైవం ఉన్నాడనే కాదు, ధర్మం ఉన్నాడనే కాదు, ఈ సమస్తము కూడా ఆ దైవ భావంలో మిళితమై ఉన్నది అనేటువంటి భావన కూడా ఉండాలి. అటువంటి వాడినే బ్రాహ్మణుడు అంటారు. ఈ ఇంద్రియ నిగ్రహం లేక శమదమస్తప శౌచ ఆర్జవ జ్ఞాన విజ్ఞాన ఆస్తిక్యాలు లేకపోతే బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? అందుకోసం నీ కోపాన్ని, నీ ధనుర్దండాన్ని, నీ బాణాల్ని చూసి లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు. అంతేగాని నిన్ను కేవలం బ్రాహ్మణునిగా వెటకారం చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. అంటే పరశురాముడు నా అపరాధాలను క్షమించండి అని అన్నాడు. నీవు ఈ విధంగా అన్నందుకు లక్ష్మణుడు ఆ విధంగా చేశాడు. నీ రూపానికి, నీ యొక్క కోపానికి ఏం సామ్యం లేదు అని అన్నదానికి మరీ కోపించిపోయాడు పరశురాముడు. నీ తమ్ముడు ఒక పోకిరి, నువ్వు ఒక కపటివి, మీకు ఏ విధంగా ఉండాలనో తెలియదు. కేవలం ఒక సాధారణ బ్రాహ్మణులాగా తలపోస్తున్నావు నువ్వు నన్ను. నా ధనుస్సు అనేది ఒక శృవము అంటే అగ్నికి ఆజ్యం పోసేటువంటి ఒక గరిట. నా బాణాలు ఆజ్యము అంటే నా బాణాలు నెయ్యి లాంటివి. నా కోపము మండుచున్న అగ్ని. చతురంగ బలాలన్నీ కూడా సమిదలు, కట్టెలు. ఎదురుగా కనిపించేటువంటి ఇదివరకు నరికవేయబడినటువంటి సైన్యమంతా కూడా సమిదలు అంటే కేవలము దాంట్లో వేసే కట్టెల లాంటివి, కర్రలు లాంటివి. ఈ మహారాజులందరూ కూడా బలి పశువులు. నన్ను ఎదిరించి పోరాడినటువంటి మహారాజులందరూ కూడా బలి పశువులు. ఈ గొడ్డలితోనే నరికి వాళ్ళందరినీ కూడా బలి చేశాను, రక్తధారలు ప్రవహింపజేశాను. ఇట్టి రణయజ్ఞాలు నేను అసంఖ్యాకంగా చేశాను. మీరేమో ఈ విధంగా హేళన చేస్తున్నారు అంటే స్వామి ఇంకా మెల్లగా అంటున్నాడు. రామచంద్రుడు ఇంకా కొంచెం తగ్గి మాట్లాడుతున్నాడు. మునీశ్వర, నెమ్మదిగా ఆలోచింపుడు. ఓ మునీశ్వర, మెల్లగా ఆలోచించండి. మీ కోపమేమో చాలా గొప్పది, కానీ మేము చేసిన అపరాధం చాలా చిన్నది. మేము తప్పు చేశామంటున్నావు కదా, అది చాలా చిన్న తప్పు. పిల్లవాళ్ళం కదా, ఏదో తెలుసో తెలియకో మాట్లాడి ఒక చిన్న తప్పు చేశాము. మీరంతటి వాళ్ళు, ఇంతటి వాళ్ళు, అంత గొప్ప వాళ్ళు, ఇంత కోపం మీకు తగ్గుతుందా? నేను ముట్టుకున్నటువంటి ధనుస్సేమో పాతది, ఎప్పటిదో. అది ఎందుకో పట్టుకున్న వెంబడే విరిగిపోయింది. దానికి
ఈ రాముడు ధనుస్సు విరిచాడు అని వీళ్ళందరూ అంటుంటే నేను చాలా పొంగిపోతున్నాను. కానీ అది వట్టి తుప్పు పట్టినటువంటి కూర్చుబట్టినటువంటి ధనుస్సులాగా ఉంది. ఈ భయంతో మేము మిమ్మల్ని చూసి భయపడి తల వంచుకునేటువంటి వీరుడు ప్రపంచంలో ఎవరున్నారో గాని దేవతలలో, రాక్షసులలో, యక్షులలో, గరుడలలో, గంధర్వులలో, కిన్నరులలో, కింపురుషులలో, నాగులలో, సిద్ధులలో, సాధ్యులలో, సమస్త జాతులలో కూడా ఎవరైతే మీ బలపరాక్రమాలను చూసి తల వంచుకున్నారో గాని ఈ క్షత్రియులు క్షత్రియ వంశంలో పుట్టి అది సూర్యవంశంలో జన్మించి దశరథ మహారాజు యొక్క పుత్రులమై ఉండి తల వంచడం అనేది మేము ఎప్పుడూ చేయము. ఎక్కడ తల వంచుతామంటే ఋషులు, మునులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, తపస్సంపన్నులు వాళ్ళ దగ్గర తల వంచుతాం. కానీ క్షత్రియుల్లాగా వీరాది వీరుల్లాగా ధనుర్బాణాలు పట్టుకొచ్చి మా ముందర తల వంచండి అంటే మేము వంచేవాళ్ళం కావు. ఈ రఘురాముని యొక్క కోమలమైనటువంటి చురుకైనటువంటి సూటి అయినటువంటి పలుకులు వినే వరకు అతనికి ఎక్కడో మండింది. పరశురాముని కోపం వచ్చేసింది. రామా, ఏమి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళలాగా మాట్లాడుతున్నావు. నా చేతిలో ఉండేటువంటి నారాయణుని యొక్క ధనుస్సు ఏది, దీన్ని ఎక్కుబెట్టు చూస్తాను, సందేహం తీరిపోతుందా అని ధనుస్సు ఆయన అందిస్తున్నాడు. ఆ ధనుస్సు అమాంతం రాముని చేతిలో పడికి వచ్చేసింది. ధనుస్సుతో పాటు విష్ణు సంబంధ తేజస్సు కూడా ఆ పరశురాముని నుంచి రాముని లోపలికి వెళ్ళింది. పరశురామునికి అదంతా చూస్తుంటే దిగ్భ్రమ కలిగింది, సందేహం కలిగింది, సంభ్రమం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఈ మహాత్ముడు ఎవడు? లోకోత్తర మహిమా సంపన్నుడు ఎవరు? సాక్షాత్ నారాయణుడిగా భాషిస్తున్నాడు అని ఆయన కోపమంతా తగ్గిపోయి శరీరం అంతా పులకించిపోయింది. భగవంతుడు సాక్షాత్కరిస్తే భక్తుని మనస్సు ఏ విధంగా ఆనందంతో నిండిపోతుందో ఆ విధంగా పరశురాముని యొక్క మనస్సంతా నిండిపోయింది. నిండిపోయి ఆయన అంటున్నాడు, రఘువంశం అనేటువంటి కమలవనానికి సూర్యుని లాంటి వాళ్ళు మీరు, దైత్యకులం అనేటువంటి అడవిని గాల్చడానికి అగ్నిదేవుని లాంటి వారు మీరు. మీకు జయము. దేవతలకు, గోవులకు, బ్రాహ్మణులకు కలిగేటువంటి ఆపత్తుల నుంచి రక్షించేటువంటి వాడా నీకు జయము. మద కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల నుంచి మానవుల్ని విడిపించి ముక్తిని ప్రసాదించేవాడా మీకు జయము. వినయశీల, కృపాసాగర, మృదు మధుర వచన దురంధరుడైనటువంటి రామచంద్ర మీకు జయమగుగాక. కోటి మన్మదాకార మీకు జయమగుగాక. నిన్ను ఏ విధంగా ప్రస్తుతిస్తాను? వేదాలు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని ప్రస్తుతించలేక నోరు మూసుకుని కూర్చుంటాయట. మరి అటువంటిది నేనే విధంగా మిమ్మల్ని ప్రశంసించగలను? సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క హృదయ మానస సరోవరం లోపట రాజహంసలాగా విహరిస్తూ ఉంటావు. శివుని యొక్క హృదయం లోపట, కొలను లోపట నువ్వు రాజహంసవై విహరిస్తూ ఉంటావు. శివునంతటి వాడు నిన్ను ధ్యానం చేస్తూ ఉంటే నేను నిన్ను ఏ విధంగా ప్రస్తుతిస్తాను, పొగడగలుగుతాను? మీరిద్దరు సోదరులు సాక్షాత్ నారాయణాంశ సంభవులు. ఓ రఘుకుల తిలక శ్రీరామచంద్ర మీకు జయమగుగాక అని భార్గవరాముడు వాడను ఆశీర్వదిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మళ్ళీ ధనుస్సు ఎక్కుపెట్టడం కానీ, బాణాన్ని సంధించడం కానీ, పరశురాముని బెదిరించడం కానీ రామచరిత మానసంలో ఇవేమీ చేయలేదు. అంతవరకే పరశురాముడు తన యొక్క క్రోధం, తన యొక్క కోపం, తన దాంట్లోనే తాను మండిపోయి తాను పూర్తిగా పాదాక్రాంతుడైపోయాడు శ్రీరామచంద్రుడికి. అప్పుడు అక్కడ ఉండేటువంటి రాజులందరూ ఏమనుకున్నారు? శ్రీరామచంద్రుని ఎదిరించి పోరాడి సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళాలనుకున్నటువంటి రాజులందరూ కూడా భయం చేత పరశురామనంతటి వాడిని పారద్రోలిన మహావీరునితో మనం యుద్ధం చేయగలమా? మూర్ఖులమై మనము ఏదో ఆలోచించాము అని భయపడి ఎక్కడి వాళ్ళు అక్కడిని గుట్టు చప్పుడు కాకుండా ఏదో సందు చూసుకొని పారిపోయారు. దేవదుందుగులు మ్రోగాయి, పుష్పవర్షం కురిసింది. ఆ మునీశ్వరులందరూ జయ జయ నినాదాలతోటి, స్వస్తి వాచకాలతోటి శ్రీరామచంద్రుణ్ణి దీవించారు. నగారాలు మ్రోగాయి, కమ్మని సంగీతం వినిపించింది. అప్పటి వరకు రాజులందరికీ పరశురాముని చూసి గుండె దడదడలాడి చెమటలు పట్టి వణికిపోతున్నారు. వాళ్ళకప్పుడు కొంచెం చల్లగాలి వీచినట్లు, సుగంధ పరిమళాలు ముక్కుకు సోకినట్టు అనిపించి, ఏదో పేదవాళ్లకు పెన్నిది దొరికినట్టు అనిపించి వాళ్ళందరూ కూడా
సంతోషపడుతున్నారు అన్నట్టు. ఈ విధమైనటువంటి సంతోషాన్ని చూసి జనక మహారాజు విశ్వామిత్రుడు చాలా సంతోషపడ్డారు. విశ్వామిత్రుడితో జనక మహారాజు అంటున్నాడు, మీ ఆశీర్వాదం వల్లనే శ్రీరామచంద్రుడు శివధనుర్భంగానే చేశాడు. ఈ సోదరులు ఇద్దరు కూడా నా యొక్క వంశాన్ని పవిత్రం చేయడానికే వచ్చారు. మీరు ఏది సబబు, ఏది న్యాయము, ఏది చేయవలసింది అనుకుంటే దాన్ని చేయండి, మీ ఆజ్ఞకు ఇక్కడ ఎదురు లేదు అని అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఓ జనక మహారాజా, వివాహము ధనుర్భంగంపై ఆధారపడి ఆగిపోయింది. ధనుస్సుని ఎక్కిన వాడికే వివాహం చేస్తున్నావు. ధనుస్సు అయిపోయింది, ఇప్పుడు వివాహమే మిగిలిపోయింది. ప్రపంచంలోనే మహావీరాది వీరులందరూ కూడా ధనుస్సు ఎక్కిడలేక పారిపోయారు. అయినప్పటికీ నీవు మీ వంశమర్యాదను అనుసరించి బ్రాహ్మణులను, కులవృద్ధులను, మీ గురువులను సంప్రదించి వేదోక్తంగా వివాహ మహోత్సవాన్ని జరిపించు, శ్రీ సీతారామచంద్ర కళ్యాణం జరిపించు అని చెప్పి అన్నాడు. ఇక్కడికి దశరథ మహారాజు గారిని ఆహ్వానించండి, సాదరంగా పిలవండి, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ సమక్షం లోపట మీరు సీతారాముల వివాహం జరిపించండి అని అన్నాడు. అనే వరకు జనక చక్రవర్తి తన యొక్క పరిచారకులకు, సేవకులకు పిలిచి అయోధ్యానగరం వెళ్ళి దశరథ మహారాజును తీసుకుని రండి అని చెప్పారు. ఆజ్ఞాపించే వరకు ఇక్కడ జరిగిన విషయం అంతా వాళ్ళకు తెలియజేయండి, గౌరవంగా వారిని తీసుకురండి అని చెప్పారు. ఇక అయోధ్యానగరానికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అయోధ్యానగరం కూడా వాళ్ళకి చాలా సంతోషం అనిపిస్తుంది. అద్భుతమైనటువంటి పట్టణము. జనకుని పట్టణంలా ఒక విధంగా ఉంటే అయోధ్య పట్టణం ఒక విధంగా ఉంది. అది ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో బ్రహ్మ తేజస్సుతోటి వెలుగొందుతూ ఉంటే, ఇది ఒక స్వర్గసీమలాగా ఆ సుఖ భోగాలను అనుభవించేటువంటి భూమిలాగా, సౌందర్య సీమలాగా అనిపించింది వాళ్ళకు. ఆ నగర శోభ వర్ణించుటకు ఎవరికీ సాధ్యం కాదు. మరి ఈ లక్ష్మీదేవి, సాక్షాత్తు సీతాదేవి లక్ష్మీ స్వరూపిణి విహరించేటువంటి మిథిలానగర శోభను కూడా ఎవరికి చెప్పడానికి సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దశరథునికి ఇస్తే, దశరథుడు ఆ ఉత్తరాన్ని చదివి కళ్ళపోంటి ఆనంద బాష్పాలు రాల్చాడు. విశ్వామిత్రుని వెంబడి తన పిల్లల్ని పంపించమంటేనే పంపించకపోయి తానెంతో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేసి వశిష్ఠుని ప్రోద్బలం చేత అక్కడికి పంపించాడు. పిల్లలు వెళ్ళారు, విశ్వామిత్రుని యాగాన్ని రక్షించారు, తాటక, మారీచ, సుబాహులనేటువంటి ఘోర రాక్షసులను సంహారం చేశారు, యజ్ఞాన్ని కాపాడారు. మిథిలానగరం వెళ్ళారు. జనక చక్రవర్తి కొలువులో ఉండేటువంటి సురాసురులు, దేవదానవులు ఎవరూ ఎత్తరానటువంటి మహాఘోరమైనటువంటి తాళ ప్రమాణమైనటువంటి ఆ ధనుస్సులు ఎత్తి విరిచివేశారు. ఆ వారికి జనకుని కుమార్తెలతోటి వివాహం జరుగుతుంది, మీరందరూ తరలి రావాల్సింది అని చెప్పి కోరారు ఆ ఉత్తరంలో. అది అంతా చదువుతూ ఆయన పరవశుడై అట్లే సింహాసనం మీద కూలబడిపోయాడు. తమ పిల్లల యొక్క గొప్ప కార్యము, ఎవరైనా తల్లిదండ్రులకు తమ పిల్లలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తే, లోకం చేత మెప్పుబడిస్తే, 10 మంది మెచ్చుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి గర్వపడి, వీడు నా కొడుకు, వీడు నాకు జన్మించినందువల్ల మా పేరు ప్రతిష్టలు నిలబెట్టాడు, మా వంశం ప్రతిష్టలు నిలబెట్టాడు అని ఏ విధంగా సంతోషిస్తారో జనకుడు కూడా అంతకంటే ఎక్కువగా సంతోషించాడు. ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి వశిష్ఠ వామదేవాది మహామునుల సమక్షంలో చదివి వినిపించి మనమందరం సిద్ధం కావాలని చెప్పేసి ఆ ఉత్తరం తీసుకుని గబగబా వెళ్ళి కౌసల్య, సుమిత్ర, కైకేయి అంతఃపురాల లోపలికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ చదువుతున్నాడు. రామలక్ష్మణుల యొక్క పరాక్రమాన్ని గురించి, జనక చక్రవర్తి యొక్క సభలో జరిగిన విశేషాలన్నీ కూడా చెబుతుంటే వాళ్ళు ఏది మళ్ళొకసారి ఏమన్నారు, అక్కడ ఏం చేశారు మన పిల్లలు అని వాళ్ళు అడిగి తెలుసుకొని సంతోషపడుతున్నారు. విశ్వామిత్రుడు వారి వెంబడి తీసుకొని వెళ్ళిన నాడే ఇంకా ఎప్పుడు వస్తారు పిల్లలని రోజు నిమిషం ఎదురు చూసేటువంటి దశరథునికి చల్లని వార్త వినే వరకు చాలా సంతోషం కలిగింది. దూతలు కూడా దశరథ మహారాజుతో ఈ విధంగా అంటున్నారు, నా దశరథ మహారాజా, మీ పిల్లలు, మీ కుమారులైనటువంటి రామలక్ష్మణులు ఈ విశ్వానికి అలంకార ప్రాయం,
ఈ లోకానికి అంతటికీ కూడా అలంకారం వాళ్ళు. అంతటి సౌందర్యవంతులు, అంతటి పరాక్రమవంతులు, అంతటి వినయశీలురు, అంతటి ప్రజ్ఞానిధులు. అటువంటి భాగ్యశాలులను కన్నటువంటి మీరు కూడా ధన్యులు. అటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎక్కడా లేరు. వాళ్ళు సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపాలు, పురుష సింహులు. పురుషుల లోపల సింహాల లాంటి వారు. మీ కుమారుని గురించి ఇంకా అడగడం ఏం లేదు. విశ్వామిత్రుని సంరక్షణ లోపల వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. జనక చక్రవర్తి యొక్క ఆదరణ లోపల వాళ్ళు రాజభోగాలన్నీ అనుభవిస్తున్నారు. వారి కీర్తి శోభల ముందు చంద్రుడు కూడా తెల్లబోతున్నాడు. చంద్రకాంతి వెన్నెల కంటే కూడా, సూర్య తేజస్సు కంటే కూడా మిక్కిలిగా వెలిగిపోతున్నారు. సీతా స్వయంవరానికి పెక్కు మంది రాజకుమారులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఒకరి మించిన ఒకరు ఉన్నాడు, ఒకరిని మించిన వాడు ఒకడు ఉన్నాడు. కానీ ఎవరు కూడా శివధనుసును ఇట్లా కదిలించలేకపోయారు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం దాన్ని అమాంతం ఎత్తి అల్లెత్రాడును లాగి, చెవి దగ్గర లాగి దాన్ని విడిచిపెట్టే వరకు అది ముక్కలైపోయింది. ఆ సభలో ఉండే వాళ్ళందరూ ఓటమి పాలై తమ ఓడిపోయినట్లు అంగీకరించారు. కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి రావణాసురుడే ఆ ధనుస్సును ఎత్తలేక పరాజితుడైపోయాడు. అంటే మీ కుమారుని యొక్క బలపరాక్రమాలు మీకు తెలియవు. మీరు అనుకుంటారు మా పిల్లవాడే, నిన్న మొన్న మా దగ్గరనే ఎత్తి దించాము, పెంచాము, గోరు ముద్దలు తినిపించాము, వానికి నిన్న మొన్నటి వరకు సరిగా మాటలే రాకుండాని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ పిల్లవాడు లోకోత్తర పరాక్రమశాలి, శౌర్యశీలి, గుణవంతుడు, వినయవంతుడు. శివధనుస్సును ఏనుగు తామర తూడును, అంటే ఆ తామర కాడను ఏనుగు తొండంతో ఎట్లా చించి పడేస్తుందో అట్లా చించి పడేశాడు మీ కుమారుడు శివధనుస్సును అని చెప్పాడు. అపూర్వమైనటువంటి ఆ శివధనుస్సు విరిగిపోవడం వల్ల పరశురాముడు వచ్చాడు. మరి వచ్చి అక్కడ ఉండే రాజలోకంలో అంతా కూడా ఒక అల్లకల్లోలం, కోలాహలం సృష్టించాడు. కానీ ఆయన మాటలకు అక్కడ రాముడు లక్ష్మణుడు ఏమీ భయపడలేదు. ఆయన ధనుస్సును అమాంతం అందుకొని ఎత్తి ఎక్కుపెట్టడం వల్ల పరశురాముడు కూడా దిగ్భ్రమ చెంది, వీళ్ళు సాక్షాత్తు నారాయణుడైతే తప్ప ఈ ధనుస్సుని ఎవరూ ఎత్తలేరు అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగిపోయాడు. మరి ఈ ఆహ్వాన పత్రం యొక్క సారాంశం అంతా ఈ విధంగా విని చదివి ఆ భటులు తెచ్చినటువంటి విషయం అంతా కూడా మరి ఒకసారి ఏమిటిది మళ్ళీ చెప్పండి అని వినిపించుకొని తన పుత్రులైన రామలక్ష్మణుల ప్రతాపానికి, గొప్పతనానికి లోపటినే మురిసిపోతున్నాడు. ఆయన ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. ఆనందించుటకు అవకాశం కూడా లేదు. పోవాలి, తొందరగా వెళ్ళాలి, రామచంద్రుని కళ్యాణం చూడాలి, ఈ శుభవార్తలకు అందరికీ అందించాలి అని చెప్పి ఈ వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా సంసిద్ధులను చేశాడు. సంసిద్ధులను చేసి మంగళ వాయిద్యాలు మ్రోగించండి, మంగళహారతులు పట్టండి, అందరూ సిద్ధంగా అండి. సిద్ధమైన తర్వాత వశిష్ఠ వామదేవాది ఋషులు స్వస్తివాచనాలు, జయవచనాలు, శుభాశీర్వాదాలు ఇస్తుంటే మనం అందరము కదిలిపోదాము అని చెప్పి అన్నాడు. అయిన తర్వాత రాణులు సంతోషపడి దశరథుని పిలిపించి, ఈ ఇంత కమ్మని వార్త, ఇంత మంచి వార్త, ఇంత గొప్ప వార్త మనకు తెలిసినందుకు మనం ఇట్లా వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి బ్రాహ్మణులను, బీదవారిని, ఇంకా రకరకాలుగా దానానికి యోగ్యులైనటువంటి వాళ్ళందరినీ పిలిచి గోవు దానాల్ని, బంగారు దానాన్ని, ధనధాన్యాల దానాన్ని, వస్త్రదానాన్ని, ఎన్నో దానాలు చేసి వాళ్ళ అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈ వార్త అయోధ్య పట్టణం అంతా తెలిసింది. ఈ పట్టణంలో అన్ని వీధులు అలంకరింపబడ్డాయి, అందరి గృహాలు అలంకరింపబడ్డాయి, అందరి ఇండ్లలో మంగళవాచకాలు పలుకుతూ ఉన్నారు. అందరూ తోరణాలు కట్టుకున్నారు, మురిసిపోతూ ఉన్నారు. మన రాముడు నిన్న మొన్న మన వీధులను తిరిగినటువంటి పిల్లవాడు మిథిలానగరం వెళ్ళాడట, శివధనుస్సును విరిచాడట, లోకాశ్చర్యకరమైనటువంటి పరశురాముణ్ణి పారద్రోలాడట అని ఆ వార్త ఎవరికి తెలిసిందో ఎట్లా చెప్పారో కానీ ఇంటింట్లో ఏది అని మళ్ళీ చెప్పుకుని ముచ్చట్లు పడుతున్నారు అయోధ్యానగర ప్రజలందరూ కూడా. ఆనందం అనేది ఆ నగరం లోపట పొంగి పొరులుతుంది. అన్ని ఇండ్ల లోపట కళ వచ్చేసింది. మరి సమస్త దేవతా శిరోమణి అయినటువంటి శ్రీరాముడు తన కుమారుడుగా అవతరించిన దశరథ మహారాజు యొక్క వైభవానికి ఇంకా చెప్పడానికి వీలే లేదు. దశరథ మహారాజు భరతుణ్ణి పిలిచాడు. గుర్రాల్ని, ఏనుగుల్ని, రథాల్ని అన్నిటినీ అలంకరించి సంసిద్ధం చేయమన్నాడు. అన్ని కూడా సంసిద్ధం చేశారు. రథాలపైన ఎవరెవరు ఎక్కాలి, రణధీరులైనటువంటి వీరులు ఎక్కడ నడవాలి, స్త్రీలందరూ ఏ విధంగా మధ్యలో ఉండాలి,
మంగళ వాయిద్యాలు ఎక్కడి నుంచి మ్రోగిస్తూ ఉండాలి, ఏ ఏ భూషణాలు అలంకరించుకోవాలి, అక్కడికి ఏమేమి తీసుకుపోవాలి, అందరూ సందడిపడి అక్కడ సీతకి ఏమి అలంకరణలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఇది ఇది అది ఇది అని చెప్పేసి వాళ్లకు ప్రయాణం కావడానికే చాలా సమయం పట్టింది. సమున్నతమైనటువంటి భద్రగజాలపైన అంబారీలు వేసి వాటిపైన మదపుటి ఏనుగులపైన ఘంటానాదాలు వీణుల విందుగా చేస్తుంటే మహావీరాది వీరులందరూ ఎక్కారు. రథాలపైన బండ్లపైన అందరూ రాణివాసం అంతా కూడా ఎక్కారు. మరి మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులు అగ్నిహోత్రాన్ని తీసుకుని బయలుదేరుతున్నారు. ఎక్కడ ఉంటే అక్కడ హోమం చేసుకోవాలి. అగ్ని అనేది అప్పుడు అంత సులభంగా దొరకకపోయేది కాబట్టి ఉన్న ఒకే అగ్నిని రక్షిస్తూ వచ్చేవారు. పూర్వకాలంలో ఒక 60-70 ఏళ్ల క్రితము ఎవరింట్లో ఎవరైనా పొయ్యి వెలిగిస్తే వాళ్ళ ఇంట్లోంచి నిప్పు తెచ్చుకొని మళ్ళీ వీళ్ళు వెలిగించుకునే వాళ్ళు, వీళ్ళింట్లోంచి వాళ్ళు, వాళ్ళ ఇంట్లోంచి వీళ్ళు, ఈ విధంగానే వెళ్ళిపోయేది. అగ్గిపెట్టెలతో అంతగా పనే లేకుండా వెళ్ళిపోయేది ఆ కాలం. దానివల్ల ఆ కుటుంబాలు, ఆ ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు ఏదో ఒక సహాయం చేసుకునేటువంటి భావనతోటి ఆత్మీయులుగా ప్రేమతో మెలిగేవాళ్ళు. మరి అంతకంటే పూర్వకాలం ఇంకా గట్టి దృఢమైనటువంటి బంధాలతో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. అటువంటి కాలం ముగిసిపోయింది. ఈనాడు మనం ఉన్నాము. ఎవరికి ఏమైతే ఎవరికి ఏం పట్టనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. ఆ జీవించడంలో ఈ రామాయణం చదువుకొని మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటున్నాము. ఆ దశరథుడు, వశిష్ఠుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, ఇంద్రుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి మిథిలా నగరానికి వెళ్ళారు. తమ కులగురువైనటువంటి వశిష్ఠుడు హర్షముతో కూర్చున్నటువంటి దానిపైన శివుని, తన గురువుకు వశిష్ఠుని గౌరీ గణేశులను మనస్సులో ధ్యానించి దశరథుడు ఇంకో రథం మీద ఎక్కాడు. వీళ్ళందరూ కూడా ఇట్లా వెళుతున్నారు. అనేకమైనటువంటి సామగ్రి తీసుకుని వెళ్ళారు. రథాల్లో ధనకనక వస్తు వాహన భూషణాలన్నీ కూడా తీసుకుని పోతున్నారు. పెండ్లి ఊరేగింపు చూసి లోకమంతా ఆశ్చర్యపడుతుంది. నిన్న మొన్నటి వరకు మామూలుగా ఉన్న ఈ అయోధ్య నగరం ఇంత సింగారించుకొని ఇంత మంగళధ్వనులతోటి ఏ విధంగా పెడుతుంది అని చెప్పేసి పైనుంచి దేవతలు పుష్పవర్షాలని కురిపిస్తున్నారు, మంగళగీతాలు ఆలపిస్తూ ఉన్నారు. ఆ ముందర ఎంతో మంది కోలాటాలు వేస్తున్నారు, నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా సాగిపోతూ ఉంది ఈ యొక్క పెళ్లి గుంపు అంతా కూడా. స్పృహద్రూపులైనటువంటి రాజకుమారులు సంతోషం పట్టలేక మృదంగ వాద్యాలకు వాళ్ళు కూడా నర్తనం చేస్తూ ఉన్నాడు. గుర్రాలు కూడా నాట్యం చేస్తూ వెళుతూ ఉన్నాయి. ఈ విధంగా చెప్పరానటువంటి వైభవంతో మిథిలా నగరానికి, అయోధ్య నగరం నుంచి వివాహ సంబరంతో దశరథ మహారాజ కుటుంబం అంతా కూడా వెళుతుంది. మరి మనకు సమయం కూడా మనకు కొంత సమయం లేకపోవడం వల్ల, ఆ సమయానికి అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల మనం కొంచెం వెనుకబడవలసి వచ్చింది. ఈ రోజు రామ కళ్యాణం పూర్తి చేయాలనుకున్నాం కానీ మరి చేయలేకపోయాము. రేపు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి పెళ్లిళ్ళు మనం కూడా, పెళ్లి విందులో, పెళ్లిళ్ళు సంబరంలో మనం కూడా అందరం పాల్గొని సంతోషాన్ని అనుభవిద్దాము. ఇంతవరకు మీరు విన్నటువంటి అంశాల పట్ల మీరు పొందినటువంటి అభిప్రాయాల్ని, మీ అనుభూతుల్ని ప్రకటించండి. మనకు ఒక 2-3 నిమిషాల సమయం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శ్రీ మాత్రే నమః. గురువు గారు, మేము కూడా పయనమైనాం గురువు గారు. ఆ యొక్క శ్రీరామ కళ్యాణానికి మీ అయోధ్య వాసులతో పాటు మేము కూడా వెళ్తున్నాము ఆ యొక్క గుంపులో. ఆ అనుభూతి ఈరోజు చాలా బాగుంది. ఇంకా అమ్మా చెప్తారా? జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. అయోధ్య నుండి దశరథ మహారాజు సైన్యం వీళ్ళందరితో వెళ్తున్నారు కదా, వాళ్ళు వెంట నిప్పు అగ్గి పట్టుకపోతున్నారు అన్నారు. అక్కడ తీసుకుపోయి ఇట్లా యాగాదులు చేయటానిక మీరు చెప్పింది? ఎప్పుడు కూడా అగ్నిని వెంబడి ఉంచుకుని వెళ్ళేవారు పూర్వకాలం లోపల, త్రేతాయుగం లోపల. ఆ కాలంలో అగ్నిని వెంబడి తీసుకుని వెళితే ఎక్కడ ఏ వనంలోనో ఏ